అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలలో భాగంగా గత వారం కూల్చివేతలలో నెలకొన్నటువంటి వివిధ ప్రాంతాలలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నటువంటి కొన్ని విల్లాల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం మన మల్లంపేట కత్వా చెరువు పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 170/1 సర్వే నెంబర్లో గలటువంటి అక్రమ విల్లాలను వెలిసినటువంటి విల్లాలను కూల్చివేసినటువంటి ప్రాంతంలో మనం ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు. వెనక ఉంది కత్వా చెరువు. ఇది 170 ఎకరాల పరిధిలో గతంలో విస్తీర్ణంలో 142 ఎకరాల పరిధి వరకు విస్తీర్ణం ఉన్నటువంటి కత్వా చెరువు క్రమంగా కబ్జాలకు గురైందనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ కారణంగానే ఈ బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా వెలిసినటువంటి నిర్మాణాలను కూల్చివేత ప్రక్రియ చేపట్టినటువంటి హైడ్రా ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి విల్లాలను కూల్చివేయడం జరిగింది గత వారం. అయితే ఇక్కడ మాత్రం కొంత వర్క్స్ అయితే కనిపిస్తున్నాయి. హైడ్రా కూల్చివేసి వెళ్ళిన తర్వాత ఈ కూల్చివేతలని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే స్వతహాగా అక్కడ మనం చూడొచ్చు క్రేన్లో పూర్తిగా దీన్ని కూల్చివేసింది అట్లే ఉంచకుండా ఆ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నుంచి తీసేస్తున్నారు. మొత్తం కూడా సర్ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కూల్చివేతలకు సంబంధించినటువంటి కట్టడాలన్నింటినీ కూడా ఇంకా మరింతగా తీసేసి ఆ వ్యర్థాలను కూడా నిర్మాణ వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రక్రియ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అంతకుముందు ఇక్కడ మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ పేరుతోనే 2020-21 సంవత్సరంలో 320 విల్లాస్లకు కన్స్ట్రక్షన్ చేసింది ఈ సంస్థ. అయితే అప్పటికే 60 విల్లాలకు మాత్రమే హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. కానీ అక్రమంగా ఇంకా ఎక్స్ట్రా విల్లాలకు ఫోర్జరీ సర్టిఫికేట్స్తో నిర్మాణాలు కొనసాగించారనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. సో గతంలోనే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా దీనిపైన పర్మిషన్ రద్దు చేయడం మరి సీరియస్ అవ్వడం, ఆ తర్వాత మరలా వచ్చినటువంటి అధికారులు పర్మిషన్ ఇవ్వడం, ఈ రకరకాల పరిణామాల కారణంగా ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఓనర్ ఇక్కడ విల్లాలను నిర్మించడం జరిగింది అక్రమంగా. దీంతో హైడ్రా ఏర్పాటు అయినటువంటి తర్వాత సివియర్ యాక్షన్ తీసుకున్నటువంటి తర్వాత కత్వా చెరువు పరిరక్షణలో భాగంగా ఈ చెరువునంతా కూడా మరలా పరిరక్షించేటువంటిలో భాగంగా ఇక్కడ బఫర్ జోన్లో ఉన్నటువంటి కొన్ని విల్లాలు, అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలు మొత్తం ఒక 13 విల్లాల వరకు కూడా గత వారం కూల్చివేసినటువంటి పరిస్థితి ఆ లొకేషన్లో మనకు కనిపిస్తుంది. సో కూల్చివేసి మిగతా 3-4 ప్రాంతాలలో కూల్చివేసినటువంటి ప్రాంతాలలో కూల్చివేసిన వ్యర్థం అంతా కూడా అట్లే ఉంది. బట్ ఇక్కడ మాత్రం ఈ వ్యర్థాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్వతహాగానే ఓనర్లే, హైడ్రా కాకుండా ఎవరికి వారుగానే ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షనా లేకుంటే విల్లాల ఓనర్ తెలియదు కానీ ఎవరికి వారుగా ఈ వ్యర్థాలన్నిటి కూడా మొత్తం డిమాలిష్ చేస్తూ వ్యర్థాలను తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. సో దీంతో పూర్తిగా ఈ యొక్క చెరువు పరిధి అనేది మొత్తం 2.5 ఎకరాల వరకు కూడా ఇక్కడ చెరువుని కాపాడగలిగామంటూ కూడా మొత్తం మొన్న హైడ్రా ప్రకటించినటువంటి లిస్టులో రిపోర్ట్లో ఏదైతే ఇప్పటివరకు హైడ్రా చేపట్టినటువంటి ఆపరేషన్లో 111 ఎకరాల వరకు కూడా స్థలాన్ని రికవరీ చేస్తామని, 262 నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రకటించినటువంటి హైడ్రా దాంట్లో భాగంగా 111 ఎకరాలలో 2.5 ఎకరాలు ఈ కత్వా చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ఈ యొక్క 2.5 ఎకరాల పరిధిని స్వాధీనం చేసుకున్నామని కూడా ప్రకటించింది. సో సుమారుగా ఇది కూడా ఇక్కడ గజం 60 నుంచి 70 వేల వరకు పలుకుతుంది కాబట్టి సుమారుగా ఇది కూడా ఒక ఎకరాకి 30 కోట్ల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది అటు ఇటుగా. సో ఆ 70-80 కోట్లకు పైగా ప్రాపర్టీని ఇక్కడ హైడ్రా తమ స్వాధీనంలోకి తీసుకుంది. ప్రభుత్వ భూములను, చెరువులకు సంబంధించినటువంటి భూములను తమ స్వాధీనం చేసుకుంది. దీంతో ఇక్కడ కూడా 2.5 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని చెరువులను పరిరక్షించేటువంటి దిశగా హైడ్రా చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ కొంత అప్డేట్ అయితే కనిపిస్తుంది. మిగతా అన్ని ప్రాంతాలతో పోలిస్తే అక్కడ హైడ్రా కూల్చివేసినటువంటి కూల్చివేతల వరకే అక్కడ స్టాప్ అయిపోయిన పరిస్థితి. ఇక్కడ ఈ విల్లాల వ్యర్థాలను కూడా పూర్తిగా తొలగించి ఇక్కడ సర్ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి దీన్ని ఎఫ్టీఎల్ పరిధిని విస్తరించి వాటర్ జోన్ అనేది కూడా ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఇక్కడ మల్లంపేట కత్వా చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. సో కత్వా చెరువు పరిధిలో ఉన్నటువంటి విల్లాల డిమాలిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ పెద్ద పెద్ద జేసీబీ మిషన్స్ తోటి మొత్తం డిమాలిష్ చేస్తున్నారు. దానికి సంబంధించి మాట్లాడదాం అన్న. ఎన్ని క్రెయిన్స్ వాడుతున్నారు, ఎంత టైం పట్టే అవకాశం? ఇక్కడ నిన్నటి నుంచి వర్క్ జరుగుతుందండి. 2 మిషన్లు వాడుతున్నాము. ఇంకా ఇవాళ నైట్కి ఇంకా 2 మిషన్లు వస్తాయి. మొత్తం 4 మిషన్ల వర్క్. మళ్ళీ ఒక 20 నుంచి ఒక 30 టిప్పర్లు మట్టి తీసుకెళ్ళడానికి వెహికల్స్ కూడా వస్తాయి. మొత్తం మాకు 3 డేస్ టైం ఇచ్చారు. 3 డేస్లో అయితే కంప్లీట్ చేసి ఇవ్వాలి. మండే వరకు. ఎన్ని విల్లాలు మొత్తం ఇప్పుడు మీరు తీసేసి? మొత్తం 13 విల్లాలు. 13 విల్లాలు. అవును. ఎంత 3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది? 3 రోజుల్లో కంప్లీట్. మండే వరకు మాకు టైం ఇచ్చారు. మండే వరకు మేము దీన్ని నీట్ చేసి వాళ్ళు. అంటే ఎట్లా ఇప్పుడు ఏ విల్లా ఓనర్లు వాళ్ళే మీకు మాట్లాడి తీసేపిస్తున్నారా లేకుంటే కన్స్ట్రక్షన్ ఓనర్ రిమూవ్ చేయమని? దీనికి సంబంధించింది శ్రీధర్ గారు అని కమిటీ మెంబర్ ఉన్నాడు.
ఇది ఆయనకి తెలుసు అండి. ఆయన మాకు 2 మిషన్లకి ఇస్తున్నాడు, మేము మిషన్లు తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఎంత ఉంటుంది మిషన్ కాస్ట్ దీనికి సంబంధించి ఎట్లా? దీనికి ఒక రోజుకి వచ్చేసి ఫ్రైడే వచ్చేసి 20,000 రూపీస్ ఒక మిషన్కి వచ్చేసి. అన్ని మిషన్లు అట్లా ఉంటాయా? పెద్ద సైజ్ చిన్న సైజ్ బట్టి లేదు, చిన్న మిషన్కి వచ్చేసి 15,000, పెద్ద మిషన్కి వచ్చేసి 20,000. ఒక ట్రిప్ మట్టి బయటికి తీసుకెళ్ళడానికి 2,500. లేబర్కి వచ్చేసి ఫ్రైడే వచ్చేసి 1,200 కూలీ, గ్యాస్ కట్టర్కి వచ్చేసి 1,500. ఎప్పటి నుంచి మొదలు పెట్టినారు ఈ వర్క్? ఇది నిన్న స్టార్ట్ అయిందండి, నిన్న మార్నింగ్. మండే వరకు మనకు కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇప్పుడు దీనికి? మొత్తం ఇక్కడ వర్క్ వచ్చేసి 18 మంది వర్క్ చేస్తున్నాం. ఆపరేటర్లు కానీ వర్కర్స్ గ్యాస్ కట్టర్ అంతా 18 మంది. సో ఇప్పుడు ఈ 13 విల్లాలకు సంబంధించి డిమాలిష్ ప్రక్రియ మీకు అప్పచెప్పారా? ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ ఇంకేమన్నా? 13 వరకే మాకు, 13 వరకు. సో అది పూర్తిగా చూడొచ్చు, పెద్ద పెద్ద క్రేన్స్ తోటి బుల్డోజర్స్ తోటి వ్యర్థాలన్నింటి కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వీరికి ఈ ఎవరైతే కమిటీ మెంబర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ జేసీబీ వాళ్ళతో మాట్లాడి మొత్తం కూడా హైడ్రా కూల్చివేసినటువంటి విల్లాల యొక్క ఆ వ్యర్థాలన్నింటినీ కూడా వీరే స్వచ్ఛందంగా పూర్తిగా ఇక్కడ నుంచి తీయేపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం 13 విల్లాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వీరు తీసుకున్నారంట ప్రైవేట్గా. దాన్ని మండే 2 రోజులు 3 రోజులు మొత్తం టార్గెట్ పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసి ఆల్రెడీ ఇక్కడ అయిపోయినాయి. 2 విల్లాలు 3 విల్లాలు పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. ఈ డస్ట్ అంతా కూడా ఆ వ్యర్థాలన్నింటినీ కూడా వేరే ప్రాంతానికి ఒక్కొక్కరిగా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చాలామంది ఇక్కడ పనిచేస్తున్నారు, 30 మంది వరకు సుమారుగా. 3 రోజుల టార్గెట్ పెట్టుకొని పూర్తిగా ఈ డిమాలిషన్ ప్రక్రియను అయితే పూర్తి చేసేందుకైతే ఈ క్రేన్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ వారు కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ కత్వా చెరువు పరిధిలో ఉన్నటువంటి హైడ్రా కూల్చివేసినటువంటి 13 విల్లాల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి.